హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాషా మాస్టర్ ఛానల్. ఈరోజు టాపిక్ అనేది ఏపీ PGCET 2022 రిలేటెడ్గా ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి ఈ విధంగా కోర్సులకు చదివేటువంటి వారికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అప్డేట్ అనేది రావడం జరిగింది. సో దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టిన తర్వాత చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే సేవ్ చేయాలి, సో దాంతోపాటుగా ఫ్రీ చేయాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో మనం ఏది చేస్తే బెటర్గా ఉంటుందో చాలామంది తెలియకపోవచ్చు. సో వారి కోసం ఈ యొక్క వీడియో క్లారిటీగా చాలా విషయాలు అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ను విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలని నేనైతే ఒక వీడియో అనేది చేయడం జరిగింది. అంటే ఈ యొక్క ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ఏ విధంగా సేవ్ చేయాల్సి ఉంటుంది, దాంతోపాటుగా ఏ విధంగా మనమైతే ఫ్రీ చేయాల్సి ఉంటుందో ఒక క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరైతే ఆ వీడియో చూసి స్టెప్ బై స్టెప్ అయితే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. ఇది ఏమిటి అంటే ఏపీ PGCETకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఉంటుందండి. సో ఇది మీకు ఈ విధంగా రావాలి అని అంటే ఒక లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ మీద మీరైతే క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూడండి, వెబ్ ఆప్షన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఒక హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అక్కడైతే అడుగుతుంది. సో మీరైతే ఆ రెండింటిని ఇచ్చేసి సబ్మిట్ చేసినట్లయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకైతే అవకాశం అనేది ఉంటుంది. సో దాని తర్వాత గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది మనకు ఇక్కడ చూడండి ఎంతవరకు ఇచ్చారంటే ఇక్కడ చూడండి క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నవంబర్ 7 నుంచి అంటే ఈ రోజు నుంచి మనకైతే నవంబర్ 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ మనం పెట్టుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత చేంజ్ వెబ్ ఆప్షన్స్ అనేది మనము 12వ తేదీ అంటే నవంబర్ 12వ తేదీ చేంజ్ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, చేంజ్ వెబ్ ఆప్షన్స్ అనేది ఎవరు యూజ్ చేయాలి మెయిన్గా అంటే ఇక్కడ చూడండి, నేనైతే కొంచెం క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, వెబ్ ఆప్షన్స్ అనేది ఎన్ని పెట్టుకోవాలి, అదేవిధంగా మనం ఎన్ని కాలేజీలో పెడితే బెటర్గా ఉంటుందో ఒక్కొక్కసారి అయితే మనమైతే డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ కౌన్సిలింగ్ కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కౌన్సిలింగ్ మీకు ఎలాంటి సీట్స్ అనేది కేటాయించలేదు కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్గా యూనివర్సిటీ, అదేవిధంగా సెల్ఫ్ ఫినాన్స్, దాని తర్వాత ప్రైవేటు ఇచ్చినట్లయితే మీకు వెబ్ ఆప్షన్స్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దాంతోపాటుగా ఎన్ని కాలేజీలు ఇవ్వాలంటే మినిమంలో మీరైతే ర్యాంక్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే 20 కాలేజెస్ ఇచ్చినా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకంటే మీకైతే ఏదో ఒక కాలేజ్ అనేది ఈజీగా అలాట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది, ర్యాంక్ ఎక్కువగా ఉన్న వారికి. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో తక్కువగా అంటే 1K, అదేవిధంగా 1500, 2K ఈ విధంగా 2000 ర్యాంక్ ఉన్నా కూడా మీరైతే ఒక 5-6 కాలేజీలు ఇచ్చినా కూడా ఈజీగా అలాట్ అనేది అవుతుంది. ఈ యొక్క విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే ఫ్రీ చేయాలా, అదేవిధంగా సేవ్ చేయాలా అనేటువంటి విషయానికి వస్తే ఇక్కడ చూడండి, వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చిన తర్వాత మీరైతే సేవ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తాం. ఇచ్చిన తర్వాత సేవ్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడండి క్లారిటీగా ఇవ్వడం జరిగింది కదా. అంటే 7 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, మీరు జస్ట్ సేవ్ చేసినట్లయితే ఆ యొక్క 7 నుంచి 12 వరకు మీరు మళ్ళీ వచ్చేసి ఏమైనా సరే అంటే ఇక్కడ ఆర్డర్ అనేది మిస్ అనేది పెట్టిన, అదేవిధంగా కాలేజ్ ఆర్డర్ అనేది మిస్టేక్గా పెట్టినట్లయితే మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అది ఎప్పటి వరకు ఉంటుంది అంటే 7 నుంచి 12 వరకు ఉంటుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టారు, మీకు పెట్టిన తర్వాత సేవ్ చేసినట్లయితే ఆ ఆర్డర్ అనేది నచ్చకపోతే మీరు మళ్ళీ రేపు వచ్చేసి మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అనేది అవైలబుల్గా మీకైతే ఫెసిలిటీ అనేది ఉంటుంది. అంటే సేవ్ చేసినట్లయితే. ఒకవేళ ఫ్రీ చేసినట్లయితే ఆ అవకాశం అనేది ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ చూడండి, అక్కడ ఫ్రీ చేసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుందిగా చేంజ్ వెబ్ ఆప్షన్ అనేది ఆ రోజు మాత్రమే మీరైతే చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరైతే జస్ట్ సేవ్ చేసి క్లోజ్ చేసినట్లయితే సరిపోతుంది. మరి మీకు ఏమైనా ఫర్దర్గా ఇంకా కాలేజ్ యాడ్ చేసుకోవాలన్నా, అదేవిధంగా తగ్గించుకోవాలన్నా, అదేవిధంగా చేంజ్ ఆ యొక్క ఆర్డర్ అనేది మార్చుకోవాలన్నా కూడా చాలా ఈజీగా అనేది ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరైతే సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఫ్రీ చేసినట్లయితే మీకు ఈ యొక్క అవకాశాలు అనేది ఉండదు. ఈ యొక్క విషయాన్ని అనేది గుర్తుపెట్టుకోండి. సో మనం ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకుంది ఏంటంటే వెబ్ ఆప్షన్కి సంబంధించి అప్డేట్ అనేది వచ్చింది. ఇంకా ఎవరైనా సరే చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడ చూసి మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దాని తర్వాత చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సేవ్ చేయాలా, ఫ్రీ చేయాలి
అనేది ఖచ్చితంగా చెప్తాను, సేవ్ అనేది చేసేయండి. మీరైతే మార్చుకోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో, అలాంటిది మీకు అంటే ఫ్రీ మీకు ఎలాంటి చేంజ్ అనేది చేయము, మాకు ఏం అవసరం లేదు అని అనుకునేవారు మాత్రం ఫ్రీ చేసి క్లోజ్ చేస్తే సరిపోతుంది. సో, ఇది ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకుంది. ఇంకా ఈ యొక్క లింక్ అనేది నేనైతే డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ అనేది మీరైతే క్లిక్ చేసి మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియో తెలుసుకుంది. నా వీడియో అదేవిధంగా నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చి ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్. జై హింద్.